2024 నవంబర్ 22వ తారీఖున మహారాష్ట్రలో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. 23వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. 2022 జార్ఖండ్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని చెప్పడం జరిగింది. 22వ తారీఖున 23వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఈ వీడియో నేను చేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో ఆరుద్ర 4 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు 6వ స్థానంలో ఉన్నారు. రుణ రోగ శత్రు స్థానంలో ఉన్నారు. దాని మూలంగా మీరు హెల్త్ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. విష్ణు సహస్రం పారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. మరియు సూర్యుడు కూడా 6వ స్థానంలో ఉన్నారు కాబట్టి సూర్యాష్టకాన్ని చదువుకోండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. అష్టమంలో శుక్రుడు ఉన్నారు. పంచమాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉండటం మూలంగా ఒక స్త్రీ మూలంగా మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ధనలాభం కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ స్త్రీ మూలంగా చాలా ఆనందంగా ఉంటారు. సప్తమ స్థానాధిపతి అయిన గురువు 12వ స్థానంలో వక్రించి ఉన్నారు. దాని మూలంగా మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. లాభస్థానాధిపతి అయిన కుజుడు, 6వ స్థానాధిపతి అయిన కుజుడు 2వ స్థానంలో నీచబడి ఉన్నారు. ఫ్యామిలీ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా ధనపరంగా మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. బిజినెస్లో పెట్టుబడి పెట్టేటప్పుడు తగ్గించి పెట్టుకోండి. ఇబ్బంది పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో దశమ స్థానంలో రాహు ఉన్నారు. మల్టిపుల్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. జాబ్ పరంగా మాత్రం చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి.